మనకు కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఒక గురువు మాత్రం, ఒక ఉపాధ్యాయుడు మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ లేకపోయినా సరే ఎంతోమంది డెవలప్ అయ్యే ప్రోడక్ట్స్ని ప్రిపేర్ చేసి ప్రపంచానికి ఇస్తారు. ఈరోజు ప్రతి రంగంలో కూడా ఐటీ రంగం తీసుకోండి, సైన్స్ తీసుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకోండి, ఏది కూడా మనం నెంబర్ 1 పాపులేషన్ అయ్యాం ఇండియా. అలాగే మనం వెళ్తూనే ఉన్నాం ముందుకి. ఒకటి అలాంటి గురువు, ఒక భగవద్గీతలో ఒక విషయం చెప్తాను. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పారు, అదేవిధంగా మీకు అందరికీ వినే ఉంటారు. ఐ వాంట్ ఎవ్రీ స్టూడెంట్ టు బీ లైక్ దట్ అర్జున, టు విన్ బ్యాటిల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీకృష్ణస్ అడ్వైస్. ఏంటి అడ్వైస్? నువ్వు బాణాలు వేసుకుంటూ వెళ్ళు, ఆలోచించకు. సరిదిద్దడం అనేది నేను చూసుకుంటాను అనే ఒక్కదాన్ని పట్టుకోవాలి మనందరం కూడా. అంటే మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. మీ స్ట్రెస్ని మాత్రం మీరు తీసుకోవడానికి లేదు. అంటే ఒక పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పి మన స్ట్రెస్, ఈ రోజుల్లో అందరూ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాము. అవన్నీ కూడా పక్కన పెట్టి గాడ్ ఉన్నారని చెప్పేసి వదిలిపెట్టేసి మన కర్తవ్యాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. అది గురువు యొక్క, అంటే ఉపాధ్యాయుడు లేకపోతే ఈ లోకం శూన్యం. ఒక గుడిలో, దేవాలయంలో ఒక విగ్రహం, దేవుడి విగ్రహం లేకపోతే ఎలా బాగుండదో, సో అలాంటి గొప్ప గురువులు మన దేశంలో మనం ఎంత ముందుకు వెళ్ళడానికి, అన్ని రంగాల్లో కూడా ఎంతో స్థాయిలో ఉండడానికి, ఈరోజు మీ అందరి ముందు ఉండడానికి కారణమైన గురువులకి పాదాభివందనం. ఎంత చేసినా తక్కువ, చంద్రునికి నూనె పోగినవాడు కదా. సో ఒకటి అలాంటిది ఆ గురువు. Today's program was organized by the Red Cross, by Mr. Bhim Reddy, who is the president of the Hyderabad chapter. Me being a friend of Mr. Pura Venkatesham, who was the principal secretary for University for Education mainly, and a number of other things. And in lieu of him, they wanted me to light the lamp as the chief guest. And I'm a very good friend of Mr. Ajay Mishra also, who was not present today. I've been here, invited by Mr. Bhim Reddy. So very happy. It was Teachers' Day. We were celebrating Teachers' Day, which was I think yesterday or day before. So it was nice to be with all the teachers. They shaped the future of India. So it's always a pleasure and a privilege to be with them. And I was trying to tell them that, introduce me as the 9th Nizam of Hyderabad. I'd like to tell them that Hyderabad has, ceased to be Hyderabad, a princely state in 1948. From there on, all the princely titles have terminated in 71. So now I've been selected by the family as, in a democratic way, coinciding with, how India is now a democracy. So you can call me a democratic Nizam now. They term me as the 9th Nizam of the Asidai dynasty. I prefer that to saying Nizam of Hyderabad, because Hyderabad has ceased to be as a princely state. So that's a message I wanted to convey. And we'll be coordinating with the government of Hyderabad and India, Hyderabad state, Telangana state and India. ऐसा प्रोग्राम कुछ सपोर्ट करते हैं? I'll be representing the whole family. Social activities कुछ 2,500 people from my family, and across 1 to 7 Nizams who are ruling. And we are having a program again at Women's College. There'll be a lot to say. There's a lot of research on the Nizams which will be revealed on 17th, 7th, 8th, 9th of next month, which is now, I think, which month is this now? October? In October, that will be in October. And on 17th is Liberation Day. There's a lot of things we'd like to talk about the Nizam of that day also. I'll end with that. Thank you. I've drawn a camera. ఈ రోజు రెడ్ క్రాస్ వాళ్ళు ఈ టీచర్లకి సన్మానం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. రెడ్ క్రాస్ అంటేనే సర్వీస్కి మారు పేరు. అది ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళు టీచర్లని సన్మానం చేయడం వల్ల ఇంకా వాళ్ళ బాధ్యత సమాజం మీద పెరిగింది. ఇంకా మంచి పౌరులని, ఇంకా సేవ చేసే యువతని ప్రోత్సహిస్తారని మా ఉపాధ్యాయులందరి తరఫున రెడ్ క్రాస్ వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ని కొనియాడుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్ క్రాస్ వారి గొప్ప విషయాన్ని చాలా ఆనందకరం ఇలా జరుపుకోవడం అనేది. టీచర్స్ డేని ఈ విధంగా మా టీచర్లందరినీ సత్కరించినప్పుడు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సమాజంలో ఉపాధ్యాయుడికి గౌరవిస్తూ చక్కటి సమాజంతో సమాజం ప్రతి సంవత్సరం చాలామంది ఉపాధ్యాయులు, దాదాపు 150 మంది ఉపాధ్యాయులను గౌరవిస్తున్నది రెడ్ క్రాస్ సంస్థకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయులు విద్యార్థులను
మరింత స్ట్రాంగ్గా దేశానికి పనికొచ్చే పౌరులుగా చేస్తామని పునరంకితమవుతామని మేము తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? గవర్నమెంట్ ఐటీ పని నుండి వచ్చాను. ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఉపాధ్యాయులకు సన్మానం చేయడం చాలా గర్వకారణము. ఈ యొక్క అవార్డు అనేది పిల్లలకు పూర్తిగా ఇంకా మరీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, రాష్ట్రానికి కానీ దేశానికి మంచి పేరు తెస్తామని అది స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సో మాది మల్లిపల్లి ఐటీ అండి. ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు చేసిన సన్మాన కార్యక్రమం చేశారు. అది చాలా ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. వాళ్ళ జీవితాన్ని విద్యార్థులకు మంచి సేవ చేస్తామని. నా పేరు జయప్రద. నేను గత 25 సంవత్సరాలుగా టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నాను. టీచర్ రోల్ ఒకటే కాకుండా ప్రిన్సిపల్గా కూడా టీచర్స్ అందరినీ ట్రైన్ చేస్తూ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళని భావితరాలను తీర్చిదిద్దేటట్టుగా అన్ని రకాల నైపుణ్యాలను నేర్పిస్తూ చాలామంది నా యొక్క స్టూడెంట్స్ని మంచి మంచి పొజిషన్స్లో చూస్తూ చాలా ఆనందిస్తూ గర్విస్తూ ఈ టీచర్స్ డే యొక్క అవార్డుని అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇలా మా యొక్క సేవల్ని గుర్తించి మమ్మల్ని అభినందించడం, ఇలా అవార్డ్స్తో మమ్మల్ని ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. సర్వకోటి ప్రాణులలో ఉత్తమమైనటువంటి జన్మ ఏది అంటే ఏం చెప్తాం? మానవ జన్మన హరీషుడు పక్క సరే. మానవ జన్మలో అత్యుత్తమమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వర్గం ఏది? అతి ఉత్తమమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎవరు? టీచర్స్. అంటే మీకు నమ్మకం లేదా? మీ మీద మీకు నమ్మకం లేదా? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పని పెద్దలు అన్నారు. అవునా? అంటే ఆది గురువైనటువంటి మొట్టమొదటి గురువైనటువంటి తల్లి తర్వాత తండ్రి తర్వాత తృతీయ స్థానం పొందినటువంటి వ్యక్తి కేవలం గురువు మాత్రమే. అవునా? ఇంతకుముందు మన భక్తులలో ఒకరు చెప్పారు, తల్లి బడిలో తర్వాత బడిలోనే పిల్లలంతా ఎక్కువ కాలం గడుపుతారు అని చెప్పినటువంటిది. వాస్తవానికైతే అది నిజం కాదు. ఎందుకని కాదు? తల్లి ఒడిలో ఎంతకాలం ఉంటారు పిల్లలు? ఇంట్లో పేరెంట్స్ దగ్గర పిల్లలు ఎంతసేపు ఉంటారు? మార్నింగ్ 7:30కే స్కూల్స్ మొదలవుతాయి కదా, ఈవినింగ్ 5 దాకా ఎక్కడ ఉంటారు పిల్లలు? బడిలోనే ఉంటారు కదా. కాబట్టి ఎక్కువ సమయాన్ని ఉండేటువంటి బడి ఇంటికంటే చాలా గొప్పది. బడి ఏమిస్తుంది? పిల్లలకు ఒకప్పుడు బ్రతుకు నేర్పేది బడి ఎంచుకునేటువంటి వాళ్ళు ఇవాళ బ్రతుకుతో పాటు విలువలను కూడా నేర్పవలసినటువంటి బడి ఎంచుకొని నేను ఈ సభాముఖంగా అంటున్నాను. బేసికలీ ఐఎమ్ ఏ టీచర్, కాలేజ్ టీచర్. I worked as degree college lecturer for 25 years. After that, I worked as principal for a government degree college for 10 years. And lastly, I was the academic guidance officer of higher education and joint director of higher education. ఈ ఎన్టీ ఉమెన్స్ కాలేజ్ కూడా మీ ఇక్కడ ఉండేటువంటి బహుశా సురేఖ అనుకుంటాను. ఇక్కడ ఎవరున్నారు రెడ్డి కాలేజ్ వాళ్ళు? సురేఖ, శారద, వీళ్ళందరికీ ప్రమోషన్స్ నా పీరియడ్లోనే ఇచ్చాను వీళ్ళందరికీ. అప్పుడే మొట్టమొదటిసారి కాలేజ్ విజిట్ చేశాను. ఒక్కసారి హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వాళ్లకు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ లాంటి గొప్ప గొప్ప విద్యా సంస్థలు ఉన్నాయి. అవునా? కానీ పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్లకు ఏమున్నాయి? ఇక్కడ ఎవరైనా పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకసారి
ఒకసారి చేతులు ఎత్తండి. పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మొట్టమొదట 1985లో ఒక చిన్న సంఘటన చెప్తాను. 1985 అంటే దాదాపు 40 సంవత్సరాల కిందట ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అది కూడా మా మాజీ సీఎం అయినటువంటి మదన్ మోహన్ రావు గారి సలహాతో సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ కావాలనుకుంటూ నేను ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా అయితే మీకు ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటారు కాబట్టి ముందు డిగ్రీ కాలేజీలో జాయిన్ కావాలని చెప్పారు. డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యాను, ప్రిలిమ్స్లో పాస్ అయ్యాను, మెయిన్కి అప్లై చేసుకోవాలి. కానీ ఆ సమయంలో ఏమైందంటే ఒక చిన్న సంఘటన నా జీవితాన్ని మొత్తం మలుపు తిప్పింది. ఏంటంటే 1985 నేను ఫస్ట్ జాయిన్ అయినటువంటి సంస్థ ఒక ప్రైవేట్ కాలేజ్. HL Family. I'm the principal of the school. These are my colleagues of 10 members. We already received a national award from Lead India Foundation and we already received Mandal Awards. This is the first time from a social service charity trust we got this award. For all the teachers, it's very happy and very happy to all the teachers also. What they are doing is giving respect more to the teacher. That is very important. In the society, teacher is playing a key role in the society. So we have to set the path to the children how they have to be get success. Thank you so much to the Red Cross people. I'm very happy today along with my colleagues at this late hours also. We are very happy. మీ పేరు మేడం? నా పేరు కళావతి. జననీ మోడల్ హై స్కూల్లో టీచర్గా చేస్తున్నాను 8 సంవత్సరాల నుంచి. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇలాంటి భక్తి సేవా కార్యక్రమాలు మరిన్ని సన్మానాలు చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎట్లా? I'm principal of G. Naranamma High School, Vaidipatnam. Runs under G. Pulareddy Charities Trust. So we have come here on the invitation given by the Red Cross Society. We are very thankful to the Red Cross Society for honouring us. This is the only profession where selfless services are rendered to the society. And receiving an award from another selfless society, Red Cross, who works with a motto in the world. Giving us this award is really a memorable moment for us. So once again, I thank the Red Cross Society. I'm here with my 2 colleagues, Mr. Sanjeev Rao and Mrs. Swapna. Feeling very proud to receive this award. మేడం, ఇంతకు ముందు ఏమైనా అవార్డు తీసుకున్నారా? ఫస్ట్ Generally, we take awards from the management side as the best teachers with the different titles. ఇది ఒక సామాజిక సంస్థ నుంచి ఇది ఫస్ట్ టైమా? This is first award we have got it from the outside society. మేడం, మీ పేరు మేడం? స్వప్న. ఓకే, ఇది ఫస్ట్ టైం మేడం అవార్డు మీరు? ఇది ఫస్ట్ టైం మేనేజ్మెంట్ సైడ్ నుంచి తీసుకున్నాం కానీ అవుట్ సైడ్ నుంచి ఇది ఫస్ట్ టైం. చాలా సార్, మీ పేరు సార్? సంజీవ్ రావు. ఓకే, అవార్డు తీసుకోవడం రెడ్ క్రాస్ నుంచి ఎట్లా? This is the first time to take the award from others and I feel very happy and proud to take this award. Thank you. respect. I am working as a teacher and it's thank you. అవార్డ్స్ ప్రోగ్రాము మీరు అటెండ్ అయ్యారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. నేను రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబరు వీరమణి నా పేరు. నేను గత 10 సంవత్సరాల నుండి రెడ్ క్రాస్ సొసైటీలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. నాకు డిస్ట్రిక్ట్ మేనేజింగ్ కమిటీగా 2 times ఎన్నుకోవడం జరిగింది ఎలక్షన్లో. చాలా సంతోషం, ఎందుకంటే నేను ఎన్నో సంస్థల్లో పనిచేశాను కానీ ఇటువంటి ఒక రెడ్ క్రాస్ సంస్థలో పనిచేసిన తరుణంలో నాకు చాలా ఒక ఆనందము, సంతోషం, అలాగే నాకు మంచి గౌరవం లభించింది. గవర్నర్తో గోల్డ్ మెడలిస్టు, 3 times కలెక్టర్ అవార్డు కూడా పొందాను దీంతో వాలంటీర్గా సర్వీస్ చేసినందుకు. మేము ఈ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మామిడి భీమిరెడ్డి గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఒక మదర్స్ డే కావచ్చు, అలాగే మన మహిళా డే అన్నీ చేసుకుంటాము. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అదేవిధంగా గురువులను కూడా గౌరవించుకోవాలని ఉద్దేశంతో ఉపాధ్యాయులను ఈరోజు 5th September డే ఏ రోజు టీచర్ డే సందర్భంగా మేము 9th September డే ఎవ్రీ ఇయర్ మేము గురువులని గౌరవించుకుంటాము, ఉపాధ్యాయులని. కాబట్టి ఈ శుభ సందర్భంగా అందరికీ గురువులందరికీ పాదాభివందనాలు. యావత్ తెలంగాణలో ఎక్కడున్నా సరే గురువులందరికీ పాదాభివందనాలు. గురువు లేదే ఏది లేదు. ఒక న్యాయవాదిగా కావాలన్నా, ఒక వైద్య రంగంలో వెళ్ళాలన్నా ఆ గురువు లేకపోతే, ఒక విద్య లేకపోతే ఏది కూడా లేదు, సాధించలేమనే ఒక నిర్ణయంతో మేము గురువులని గౌరవించుకుంటున్నాము. కాబట్టి మా యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి గారు, అలాగే మా యొక్క అధ్యక్షులైనటువంటి కలెక్టర్ గారి, మా యొక్క తెలంగాణ స్టేట్ అధ్యక్షులు మా యొక్క మన గవర్నర్ గారికి అందరికీ
మరి ఒకసారి ధన్యవాదాలు మా యొక్క రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి. మేడం గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? I am Sumadevi from Goshakat High School, SA Mathematics. We are very much pleased. Today we have been facilitated by the Red Cross Society. We are very much thankful to the Red Cross Society. Thank you so much. They honored us and we felt very happy for that. Teachers, they are the base to the nation. So we are very much pleased for that. Thank you so much, Red Cross Society. మేడం గారు మీరు Namaste sir, I am from BAT school, Nagara. So I am very happy to see all these programs, and they all honored number of teachers, Guru Shishya Parampara, all these things very nice, and I am thanking all the department members, those who are given this respect to teachers especially. I am very much thankful to the members, those who are respecting teachers. రెడ్ క్రాస్ వాళ్ళకి మీరేమైనా చెప్తారా మేడం? Yes, sir. Red Cross, actually, my husband was very serious at the time of history. Thank you. So this society helped me in a way. How much blood that time I was required, they have given, sir. Please don't make me emotional. Thank you very much. And Red Cross, I'm very thankful to you. That's why I'm also doing this thing. Thank you very much, Red Cross. Thank you. And now, Vinaya Patil. I am working in MPPS Algol. I am from Jahirabad. For all the Happy Teachers Day. This is the big opportunity to Red Cross Society. They gave to me in Hyderabad. I am happy to this. This award is very important to us. Because of teachers, we need this only main backpush of me. Thank you to all. వాట్ ఎవర్ యువర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? I am MA B.Ed. Which place? I am from government MPPS Algol. Mandal Parshad Algol. Starting your job where, ma'am? Starting 2008 batch. Government or Government. Which school, ma'am? MPPS Algol, Jahirabad, Mandal Jahirabad. Okay, present education side. Sangareddy district. Present तक before the government any what is the different, madam? So education. Now this is the main important to online. All it is going on in computers only. It is going now. Education system is very nice. CCA method, FLN, teaching learning method. We are using this all. This is the very important to us. Thank you to all. Thank you.